హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత్ రెసిపీస్. ఈరోజు వీడియోలో పూరీని అలాగే దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్గా బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలామందికి పూరీలు అనేవి సరిగ్గా పొంగకపోవడం, ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోవడం, ముఖ్యంగా కొత్తగా వంట చేసేవాళ్ళు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు వీడియోలో పూరీలు బాగా పొంగాలన్నా, ఆయిల్ తక్కువగా పీల్చుకోవాలన్నా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ అయితే మనం పూరీ పిండిని ఎలా కలుపుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. ఈ క్వాంటిటీతో 3 to 4 మెంబర్స్కి సరిపడేలా పూరీలు వస్తాయండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వని యాడ్ చేయండి. సూజీ రవ్వ అంటే తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి పిండి అంతటిని బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేయండి. పిండి కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి. పిండి అనేది ఎప్పుడైనా చపాతీ కలుపుకోవాలి అంటే మెత్తగా కలుపుకోవాలి, పూరీకి అయితే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ పిండిని కలపడం కోసం నేనైతే ఇక్కడ 3/4 కప్పు దాకా వాటర్ని అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ ఈ పిండి పైన మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఈలోపు మనం బొంబాయి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అన్నిటినీ ఒక 15 సెకండ్లు ఫ్రై చేయండి. ఆవాలు జీలకర్ర చిటపటమనేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేయండి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, 1 రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆలుకి పైన పొట్టు తీసేసి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ పచ్చి బఠానాలని యాడ్ చేయండి. పచ్చి బఠానాలు పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని గరిటెతో బాగా మిక్స్ చేసి మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఆలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేయండి. ఈలోపు ఒక బౌల్లో 2.5 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. పిండిలో ఎక్కడ ఉండలనేవి లేకుండా బాగా మిక్స్ చేశాక ఇందులోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఈ బౌల్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఆలు అనేది సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి గరిటెతో బాగా మిక్స్ చేసి ఒక 30 సెకండ్లు ఫ్రై చేయండి. 30 సెకండ్ల తర్వాత మనం శనగపిండి కలిపిన వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్తో పాటు ఇంకొక 1 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి గరిటెతో బాగా మిక్స్ చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసి మళ్ళీ గరిటెతో బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యేంత వరకు ఉడికించండి. ఈ బొంబాయి చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలా కొంచెం జారుడుగా వచ్చేంత వరకు ఉడికించండి. ఇలా వచ్చాక ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక గ్యాస్ ఆఫ్ చేయండి, ఎందుకంటే చట్నీ అనేది చల్లరే కొద్దీ కొంచెం గట్టి పడుతుందండి. సో ఈ కన్సిస్టెన్సీ ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. నెక్స్ట్ పూరీ పిండిని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసి మీరు చేసుకునే పూరీ సైజ్ని బట్టి పిండి ముద్దలు అనేవి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఈ పూరీని చేయడం కోసం ఆయిల్ అనేది అవసరం లేదండి, మనం పిండితోనే మనం పూరీలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని రోలింగ్ బోర్డు పైన పెట్టి పిండి పైన లైట్గా కొంచెం పూరీ పిండిని చల్లి రోలింగ్ పిన్తో రోల్ చేయండి. ఇలా రోలింగ్ పిన్తో రోల్ చేస్తున్నప్పుడు పిండి కనుక స్టిక్ అవుతూ ఉంటే కొంచెం పూరీ పిండిని చల్లుతూ రోల్ చేయండి, సరిపోతుంది. ఇలా అన్ని పిండి ముద్దలని రోల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక పూరీని వదిలి గరిటెతో చిన్నగా ప్రెస్ చేస్తే పూరీ అనేది బాగా పొంగుతుందండి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాక మాత్రమే పూరీని వేయాలండి, అప్పుడే పూరీ అనేది పొంగుతుంది. ఆయిల్ అనేది సరిగ్గా వేడి అవ్వకపోయినా కూడా పూరీ అనేది సరిగ్గా పొంగదు. సో ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే పూరీని వదలండి. ఇందులో మనం సూజీని యూజ్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసిన పూరీలు అనేవి చాలా సేపటి వరకు అలాగే పొంగి ఉంటాయండి. సో ఇలా ఈ ప్రాసెస్లో పూరీని అలాగే బొంబాయి చట్నీని ప్రిపేర్ చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.